తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ జూన్ నెల 2024 ఎలా ఉండబోతుంది? మిథున రాశి వాళ్ళు అంటే మృగశిర మొదటి తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ జూన్ నెల 2024 ఎలా ఉండబోతుంది? మిథున రాశి వాళ్ళు ఏ విషయంలో జాగ్రత్త పడాలి? మిథున రాశి వాళ్ళకి ఏ విషయాల్లో ఈ జూన్ నెల 2024లో ఆదాయం రాబోతున్నాయి? మిథున రాశి వాళ్ళు మీ ఆరోగ్య సమస్యలని ఎలా ఎదుర్కోవాలి? మిథున రాశి వాళ్ళు ఈ జూన్ నెల 2024లో ఏ పరిహారాలు చేసుకోవాలి అనే విషయం ఇప్పుడు చూద్దాం. మొదట్లో గ్రహ సంచారం. మిథున రాశి వాళ్ళకి మీ రాశి నుంచి 4వ స్థానంలో కేతువు, 9వ స్థానంలో శని, 10వ స్థానంలో చంద్ర, మంగళ మరియు రాహు, 12వ స్థానంలో రవి, గురువు, బుధ మరియు శుక్రుడు. సో ఈ మిథున రాశి వాళ్ళకి ఈ జూన్ నెల 2024లో మీ రాశ్యాధిపతి బుధుడు ద్వాదశంలో ఉండడం వల్ల మీకు అప్పుడప్పుడు కన్ఫ్యూషన్స్ రావచ్చు. ద్వాదశంలో రాశ్యాధిపతి ఉండడం వల్ల మీకు ఖర్చులు కూడా కాస్త అధికమవుతుంది. హెల్త్ విషయంలో అంటే ఆరోగ్య పరంగా మీరు చాలా జాగ్రత్త వహించాలి. ఆరోగ్యంలో ఏదైనా చిన్న ఆటంకాలు వచ్చినా కూడా మీరు వెంటనే అది ఏమైంది, ఎలా అయింది అని చూసుకోవాలి. మరియు ఖర్చుల విషయానికి వస్తే ఏదో ఒక రకంగా ఖర్చులు వస్తూనే ఉంటుంది. ఇన్ఫ్లో ఆఫ్ మనీ అనేది రావడం వల్ల మీకు ఖర్చులు కూడా వస్తూనే ఉంటుంది. అది మీరు ఎదుర్కోవాలి. ఎదుర్కొని కాస్త ప్లాన్ చేసుకొని అట్లీస్ట్ కొంచెమైనా మీరు ఆ ఖర్చుల్ని తగ్గించుకోవాలి. ఈ జూన్ నెల 2024లో పిల్లల విషయంలో వస్తే ఏదో ఒక రకంగా వాళ్ళు మిథున రాశిలో పుట్టిన మీ ఇంట్లో ఉన్న పిల్లలు ఏదో ఒక రకంగా మానసికంగా దేన్నో చూసి భయపడతారు. అది ప్రాక్టికల్గా ప్రాబ్లంగా ఏం ఉండదు. అది ఒక 2 రోజులు లేకపోతే 3 రోజుల్లో బాగుంటుంది. ఇంకోటి చదువు విషయంలో వస్తే మిథున రాశిలో పుట్టిన పిల్లలకి చదువులు ఏం ప్రాబ్లం ఉండదు. 12వ స్థానంలో మీ రాశ్యాధిపతి వెళ్ళినా కూడా శుక్రుడితో కలిసి ఉండడం వల్ల చదువు విషయంలో పెద్దగా ఏం సమస్యలు ఉండదు. ఇప్పుడు వ్యాపారం విషయానికి వస్తే వ్యాపార పరంగా ఇప్పుడు ఏదైనా ఆల్రెడీ మీరు బిజినెస్ చేస్తున్నారు అంటే ఆ దాంట్లో కాన్సన్ట్రేట్ చేయండి. పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం చేయకండి. మరియు కొత్తగా నేను బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ఉన్న మిథున రాశి వాళ్ళకు కూడా మీరు ఏం చేయాలి అంటే కాస్త ఆగి ఆలోచన చేసుకుని ఆ తర్వాత మీరు స్టార్ట్ చేయవచ్చు. ఇప్పుడు ఉద్యోగం కోసం ప్రయత్నించే మిథున రాశి వాళ్ళకి ఏమవుతుంది అంటే కాస్త డిలే అవుతుంది. మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోతారు, కానీ మిమ్మల్ని మళ్ళా జాయినింగ్ కోసం అపాయింట్మెంట్ కోసం పిలవడం మాత్రం కాస్త డిలే అవుతుంది. బాధపడకండి, మీరు సెలెక్ట్ అయిపోతారు. మరియు ఇప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి వెంటనే మీకు వీసా ప్రొసీజర్స్ శాంక్షన్ అయిపోతుంది. అక్కడ కూడా మీరు చదువుకోవాలి అంటే అడ్మిషన్స్ పరంగా మీకు పెద్దగా ఆటంకాలు ఏం ఉండవు. ఓవర్సీస్ నేషన్స్ లేకపోతే ఫారిన్లో వెళ్ళి పని చేసుకోవాలి అని మీరు ఏదైనా సెర్చ్ చేస్తే అది కూడా మీకు లాభకరంగా ఉంటుంది. మరియు పొలిటికల్ రంగం అంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఈ మిథున రాశి వాళ్ళకి ఈ జూన్ నెల 2024లో మంచి శుభవార్తలు మీకు వస్తుంది. ఏదో ఒక రకంగా ఖర్చులు మరియు ఆటంకాలు ఉండినా కూడా శుభవార్తలు మాత్రం వస్తూనే ఉంటుంది. మీరు ఈ జూన్ నెల 2024లో తీర్థయాత్రలు చేస్తారు. మళ్ళా కొన్ని విశేష ప్రాంగణాలు మరియు ప్రదేశాలు మరియు క్షేత్రాడనం ఇవన్నీ కూడా ఈ జూన్ నెల 2024లో జరుగుతుంది. మీ పిల్లలు మరియు మీ కుటుంబస్తులు వాళ్ళందరినీ మీరు సుఖంగా సంతోషంగా చూసుకుంటారు. వాళ్ళ సంతోషం కోసం మీరు ఖర్చులు చేస్తారు. ఆ ఖర్చుల్లో మీరు ఎంతవరకు క్లెవర్గా ఖర్చు పెడుతున్నారు, ఎంతవరకు సాధ్యమైనంత వరకు మీరు ఎంత సేవ్ చేసుకుంటున్నారు అని చెప్పడం అనేది అది మీ దగ్గర ఉంది. దానికోసం మీరు ప్రిపేర్ అవ్వండి, ప్లాన్ చేసుకోండి. మిథున రాశి వాళ్ళకి ఈ జూన్ నెల 2024లో అదృష్టం ఇచ్చే దైవం అనే విషయానికి వస్తే అమ్మవారు. ప్రతిరోజు ఈ జూన్ నెల 2024లో
లలితా సహస్రనామ స్తోత్రం పఠనం చేయండి, లేకపోతే అసలు వినండి. అది చాలా మంచిది. ప్రతిరోజు అంటే ఒక రోజుకి ఒక్కసారి అని కాదు, 2 సార్లు లేకపోతే 3 సార్లు చేసినా కూడా ఇంకా మంచిది. అది మీరు ప్రాక్టీస్ చేసుకోండి. శుభం.